హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ గూడా ఈ యొక్క రూ. 18,000 అనేవైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అందించబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే వీటికి సంబంధించి గాని ఎప్పుడు అమలు చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. దయచేసి మహిళలందరూ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. దయచేసి ఈ యొక్క రూ. 18,000 ఎప్పుడు అందిస్తారు? ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఎన్నికల్లో ఏవైతే హామీలైతే ఇచ్చిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది గదండీ! అంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ పథకం కాకుండా తల్లికి వందనం పథకం గాని, తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15వ తేదీన ప్రారంభించడం అయితే జరిగింది కదా! అలాగే తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు కూడా అందించడం అయితే జరిగిందండి. సూపర్ సిక్స్‌లో భాగంగా ఎక్కువ పథకాలనేవైతే 4 పథకాలనేవైతే మహిళల కోసం ఉండడం అయితే జరిగిందన్నమాట. అందులో కూడా 3 పథకాలనేవి అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు నేనైతే చెప్పాయో తల్లికి వందనం గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ గాని, ఉచిత బస్సు పథకం గాని, ఇలా ప్రతీది కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! ఇప్పుడు ముఖ్యంగా మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారి మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా! సో, ఎవరికి అందిస్తారు? ఎప్పుడు అందిస్తారు? అర్హతలేంటి? ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మీరు అర్హతలై ఉండాలనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 6 దశల ధృవీకరణకు సంబంధించి మీకు గత వీడియోస్‌లో కూడా చెప్తూనే వస్తున్నానండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ ఎలిజిబిలిటీ అయితేనే మీకైతే వస్తుందని చెప్పేసి. మీకు 4 వీలర్ వెహికల్ అయితే ఉండకూడదండి. ఆటో మళ్ళీ టాక్సీకి సంబంధించి కాకుండా మినహాయింపు మిగతా వెహికల్స్ ఏమన్నా 4 చక్రాల వాహనం ఉంటే మీకైతే రాదనమాట. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదండి. టాక్స్ కూడా పే చేసి ఉండకూడదు. ఆదాయం సంబంధించి కూడా కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. అంటే పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో మనకి 10,000 మించి అయితే ఉండకూడదు. తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి గాను ఇంతవరకు కూడా లిమిట్ అయితే ఉంటుంది. చదరపు అడుగులకు సంబంధించి గాను. ఆ యొక్క లిమిట్‌లో కనుక మీరుంటే ఖచ్చితంగా మీకైతే వస్తుంది. లేకపోతే మాత్రం మీకొచ్చే ఛాన్సెస్ తక్కువనమాట. అయితే దీనికి సంబంధించి కానీ కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చెయ్యాలండి. ఎందుకంటే ఈ కేవైసీ సంబంధించి గాను నమోదైతేనే మీకు ఏ ప్రభుత్వ పథకం సంబంధించి గాను ఎప్పుడు ఏ అమౌంట్ రిలీజ్ చేసినా గానీ మీకు నేరుగా ఖాతాలో జమ అవుతదనమాట. ఆ విధంగానే మీకైతే అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారు ఎవరైతే ఉంటారో వారికి అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఎన్‌పీఎస్సీ లింకప్ కూడా చేయించుకోవాలని కూడా తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! ఎట్టకేలకు శుభవార్త చెప్పబోతుందండి. త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.